ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ గ్లోబల్ సమ్మిట్లో మనము డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ఏమైతే యాక్టివిటీస్ మాకు 3 మిషన్స్ ఉంటాయి మేడం. మిషన్ పోషన్ 2.0, సక్షం అంగన్వాడీ, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య. 3 మిషన్స్లో మా డిపార్ట్మెంట్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా చూసుకున్నట్లయితే సాక్ష్యం అంగన్వాడీలో ఏంటంటే మనము మెయిన్గా అంగన్వాడీస్ న్యూట్రిషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మేడం, న్యూట్రిషన్ అండ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మీద. సో దీంట్లో ప్రెగ్నెంట్ వాళ్ళకి, లాక్టేటింగ్, అండర్ 6 years చిల్డ్రన్కి మనము ఏంటంటే అక్కడే మనము వాళ్ళకి ప్రెగ్నెంట్ మదర్కి ఫుల్ మీల్ అని చెప్పేసి అక్కడికే వచ్చింది వాళ్ళు. మనము ఎవ్రీడే వాళ్ళకి మెనూ ఉంటుంది. సో ఫుల్ మీల్ అంటే మనం ఒక రైస్, రోజుకొక వెజిటబుల్ దాలు, సాంబారు, ఎగ్, 200 ml మిల్క్ ప్రెగ్నెంట్ వాళ్ళకి, లాక్టేటింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 7 months to 3 years చిల్డ్రన్కి మనము టేక్ హోమ్ రేషన్ కింద మనము వాళ్ళకి బాలామృతము, తర్వాత ఎగ్స్ ఇవ్వడం అనేది, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. సో మన అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ హౌస్ విజిట్స్ చేసి వాళ్ళ తీసుకుంటున్నారా లేదా, ఎవ్రీ మంత్ ఎట్లా మనం మానిటర్ చేస్తామంటే ప్రతి నెల వాళ్ళ పిల్లల యొక్క బరువులు చూస్తాము. ఆ బరువులు చూసి ఆ బరువుల్లో వాళ్ళు పెరుగుతున్నారా, వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ ఏముంది అని చెప్పేసి మదర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అని చెప్పేసి ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా నెలకి 2 కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి మదర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ పిల్లల యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ గురించి, తర్వాత గర్భవతులు, బాలింతలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, దానివల్ల పిల్లల యొక్క పోషణ ఏ విధంగా ఉంటుంది అనేది, వాళ్ళు మాల్ న్యూట్రిషన్లోకి పోషణ లేకుండా ఉండడానికి కావలసినటువంటి జాగ్రత్తలన్నీ మన అంగన్వాడీ టీచర్స్ తీసుకోవడం జరుగుతుంది. మేడం అంటే తల్లి తర్వాత ఎక్కువగా ఉండేది మీతో అంగన్వాడీ సెంటర్ అమ్మలాగా చూస్తుంటారు. సో అంతమంది పిల్లల్ని అండ్ పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి డే టు డే న్యూట్రిషన్ కానీ లేకపోతే ఫుడ్ ఇంటేక్ ఏ విధంగా ఉందని ప్రాపర్గా చూస్తుంటారు. సో ఏ ఏరియాస్ కవర్ చేస్తున్నారు? అదేవిధంగా మేడం మనకు మిషన్ వాత్సల్య ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనము చైల్డ్కి ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి అర్లీ మ్యారేజెస్ జరగకుండా అక్కడ కౌన్సిల్స్ చేయడము, తర్వాత మనకి పిల్లలు ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళు వద్దనుకున్న వాళ్ళని మనం తీసుకొచ్చి శిశువిహార్లో ప్లేస్ చేయడము, చిల్డ్రన్ హోమ్లో మనము వాళ్ళని పెట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వించడము, వాళ్ళకి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చేయించడం అనేది మన శిశువిహార్లో అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అడాప్షన్ కూడా మేడం, మనకి అడాప్షన్ కూడా మనము ఇంటర్నేషనల్ కానివ్వండి, మన వితిన్ ద స్టేట్లో కానివ్వండి, ఎవరికైతే పిల్లలు లేక వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకొని దాని ద్వారా మనం అడాప్షన్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మిషన్ శక్తి కింద మనకు ఉమెన్ ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్ తోటి ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి 1 stop సెంటర్స్ అని చెప్పేసి OSC ఇవన్నీ మిషన్ శక్తిలో మేడం మనకి ఉమెన్ హెల్ప్ లైన్ ఉంటుంది. సో ఏదైనా సరే ఉమెన్ ఏదైనా బాధపడుతూ ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే 181 కాల్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు, ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడ ఉంచాలి, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చేసి, ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ అయినా సరే అక్కడ 5 days షెల్టర్ ఇచ్చేసి వాళ్ళకి లాంగ్ టైంలో కావాలంటే శక్తి సదన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో దాంట్లో ఉంచి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడము, న్యూట్రిషన్తో వాళ్ళకి ఆహారంతో పాటు ట్రైనింగ్స్ ఇవ్వడము, అవన్నీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళు ఏదైనా సరే ఎంప్లాయబిలిటీ చూసుకునేలాగా ఎంకరేజ్ చేయడము అక్కడ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి.